కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మార్కెటింగ్ పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మంత్రివర్యులు జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదని అధికారులను ఆదేశించిన మంత్రివర్యులు తాగునీరు ఇబ్బందులు ఉన్నాయనే మాట ఉండకూడదు అధికారులకు ఆదేశం. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జల్ జీవన్ మిషన్ పథకం వినియోగంలో విఫలం. జిల్లాకు ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తొలి విడతగా 2,000 కోట్ల రూపాయలు మంజూరు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, హాజరైన శాసన సభ్యులు గొండు శంకర్, బగు రమణమూర్తి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సిరియా విజయ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులు పాల్గొన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఏదో మైక్లో చెప్పి కింద ఒకలాకుంటే అది ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే మీరు ఐడెంటిఫై చేయాలి. నేను ఈరోజు గత వారం ఈ వారం తిరుగుతుంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సార్ మాకు ట్యాంకర్స్తో కావాలి, మా ఊర్లో బోర్డు లేదు, మా ఊర్లో ఉన్నటువంటి స్కీమ్ వెళ్ళిపోయింది. చాలామంది వస్తున్నారు. వేసవం ముందు మీ డిపార్ట్మెంట్ ఒక కాంప్రహెన్సివ్ మీటింగ్ పెట్టుకొని ఈచ్ విలేజ్ బోర్లు ఉన్నాయా, ఉంటే మరమ్మతులు చేయాలా, స్కీమ్ ఉందా, స్కీమ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయాలా, ఈ రెండూ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఏం చేయాలనేది మీరు ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్తో ఈసారి ఉండాలి. అలా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఒకవేళ లేకపోతే ఇమ్మీడియట్గా ప్లాన్ చేసుకొని గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నాయి, మీకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్. పంపుల ద్వారా ఇస్తారా, ఎగ్జిస్టింగ్ స్కీమ్ ద్వారా ఇస్తారా, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇస్తారా, మీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగాలి. డిపిఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ. మొన్నే మనం డబ్బులు విపరీతంగా తెచ్చాం గ్రామ పంచాయతీ. 5 years గ్రామ పంచాయతీ నిధులు రాలేదు. 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఒక పైసా రాలేదు. నాకు తెలిసి 4-5 కోట్లు వచ్చింది ఈ రాష్ట్రానికి. మనకి ఎంత వచ్చిందో మీ దగ్గర ఉంటుంది. మీరు ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టుకొని మీ ఈఓపీఆర్స్ ఉంటారు. ఇది టాప్ ప్రయారిటీ. కొంతమంది సర్పంచులు మా డబ్బులు ఎందుకు ఇవ్వాలంటారు. మా డబ్బులు మీ డబ్బులు కాదు, ప్రజల డబ్బులు, ప్రజల అవసరాలను తీర్చాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. బోర్డులు అన్నీ కూడా బోర్డులన్నీ రిపేర్ చేయించండి. ఈ స్కీమ్ అంతా రీఫండ్ అయితే మొన్నను ఏదైతే 12,000 2,405 ఆ మిగిలినటువంటి డబ్బులకి ప్రజెంట్ టెండర్ చూస్తున్నారు. ఒరిజినల్గా మన జిల్లా లేదు, అనంతపురం జిల్లా అండ్ పులివెందుల ఒక 4-5 కాన్స్టిట్యున్సీలు ఉంటే ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది, బ్యాక్వర్డ్ ఏరియా, వాటర్ చాలా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ పేజీలో మనకి 2,000 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. మీకు కూడా సమాచారం వచ్చింది. ఈ 2,000 కోట్ల రూపాయలతో నాకు తెలిసి ఉదాహరణ 2 కాన్స్టిట్యున్సీలు విడిచిపెడితే రిమైనింగ్ 6 కాన్స్టిట్యున్సీలు పాతపట్నం, సెక్రటరీ, నర్సంపేట, శ్రీకాకుళం, ఆంధ్రాలో చేర్చారు. 100% ఈ 2,000 కోట్లు సరిపోతాయి. ఒకవేళ 200-300 కోట్లు మీకు అవసరం ఉన్నా సరే తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు, అది కూడా ఏదో గ్రామాల్లో సోర్స్ చూడాలి. ఏదైతే మనకు వంశా రిజర్వాయర్ ఉందో రిజర్వాయర్ నుంచి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అది అమలు చేసే బాధ్యత మేము తీసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని ప్రజాప్రతినిధులకు అడిగి తెలుసుకోవాలి. ఇది జరిగితే తప్ప మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసినా, ఎన్నిసార్లు మనం ఈ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వలేదు. అది చేయమని చెప్పి కోరుతున్నాను.